హలో హాయ్ ఫ్రెండ్స్. రైళ్లు కార్ల ప్రమాదాలతో పోలిస్తే విమాన ప్రమాదాల సంఖ్య తక్కువే. కానీ విమాన ప్రమాదాలు ఎప్పుడు జరిగినా సరే మరణాల సంఖ్య దాదాపు సంపూర్ణంగా ఉంటుంది. అంటే ఎంతమంది ప్రయాణిస్తున్నారో అంతమంది చనిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చాలా విమాన ప్రమాదాలను మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా చాలా ప్రమాదాలు పైలట్ల అనుభవం చాకచక్యత వల్ల తప్పుతూ ఉంటాయి. పర్వతాలు, మహాసముద్రాలు లేదా చిన్న చిన్న రన్వేలతో ఉండే విమానాశ్రయాల్లో ల్యాండింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఘోర ప్రమాదం తప్పదు. అయితే అలాంటి టాప్ 10 మోస్ట్ డేంజరస్ ఎయిర్పోర్ట్స్ను ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ విమానాశ్రయాల్లో నుండి ఫ్లైట్ ల్యాండింగ్ తీసుకోవాలంటే ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకోవడంతో సమానం. అలాంటి విమానాశ్రయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ వీడియోని ఎండ్ వరకు చూసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. నెంబర్ 1, పారో అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది భూటాన్లో ఉంది. 18,000 అడుగుల ఎత్తున్న పర్వతాలతో చుట్టుముట్టి ఉండే పారోన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయంగా పరిగణించబడుతుంది. రన్వే పైకి దిగే ముందు పైలట్లు పదునైన కోణాల్లో పర్వతాల మధ్య నుండి రావాల్సి ఉంటుంది. ఇక్కడ అన్ని విమానాలు దిగలేవు, కొన్నింటికి మాత్రమే అనుమతి ఉంది. ప్రతిసారి ల్యాండింగ్ ఒక పెద్ద సాహసమే అవుతుంది. నెంబర్ 2, గస్టాఫ్ విమానాశ్రయం. ఇది సెయింట్ బార్ట్స్లో ఉంది. దీని 640 మీటర్ల రన్వే బీచ్కు వాలుగా ఉంటుంది. కొండపై ఉన్న రహదారిపై నిటారుగా విమానాన్ని దింపాల్సి ఉంటుంది. ఇక్కడి బీచ్ దగ్గర సన్ బాత్ చేయడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఏమాత్రం తేడా వచ్చినా పర్యాటకులకు ప్రమాదం. అందువల్ల ఈ ఎయిర్పోర్ట్లో విమానాన్ని ల్యాండింగ్ చేయాలంటే పైలట్కి కొన్ని లక్షల గంటల విమానం నడిపిన అనుభవం ఉండాలి. వారు ప్రత్యేక సర్టిఫికేట్ పొంది ఉండాలి. నెంబర్ 3, జువాన్జోయి విమానాశ్రయం. ఇది సాబా ద్వీపం దగ్గర ఉంది. 400 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే అతి చిన్న వాణిజ్య రన్వే ఇది. పైగా కొండలు, సముద్రం మధ్య ఉంది. చిన్న ప్రొపెల్లర్ విమానాలు మాత్రమే ఇక్కడ దిగుతాయి. అందువల్ల ఇలాంటి విమానాలనే ఇక్కడికి అనుమతిస్తారు. ప్రతి ప్రయాణం ఇక్కడ ఛాలెంజ్ లాగానే ఉంటుంది. నెంబర్ 4, కోర్చువెల్ విమానాశ్రయం, ఫ్రాన్స్. ఇది 18% వాలు కొండ దిగువ భాగంతో ఉంటుంది. పైగా 525 మీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది. అంటే విమానం ల్యాండ్ అవ్వగానే పైలట్ వేగంగా దాన్ని ఆపాల్సి ఉంటుంది, లేదంటే పెను సమస్య. ఇక్కడ పైలట్లకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉండవు. ఖచ్చితంగా రన్వేపై విమానం పర్ఫెక్ట్గా దించాల్సిందే. నెంబర్ 5, టెన్జింగ్ హిల్లరీ విమానాశ్రయం. ఇది నేపాల్లో ఉంది. లూక్లా అని పిలిచే ఎవరెస్ట్కు వెళ్ళే ఎంట్రీ మార్గం ఇది. కేవలం 527 మీటర్ల పొడవు గల రన్వేను కలిగి ఉంది. 2 చివర్లలో కొండలతో వాలుగా ఉంటుంది. చుట్టూ హిమాలయ భూభాగం ఉంటుంది. విమానాలు రన్వేపై స్వేచ్ఛగా తిరగడానికి స్థలం లేదు. అందువల్ల పైలట్లు చాలా ఇబ్బంది పడుతుంటారు. నెంబర్ 6, మదీరా అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది పోర్చుగల్లో ఉంది. పాక్షికంగా సముద్రం మీదుగా ఉండే ఎయిర్పోర్ట్ ఇది. పెద్ద స్తంభాలపై నిర్మించబడినది. మదీరా రన్వే ఒకవైపు బలమైన గాలులు, మరోవైపు పర్వతాలు, ఇంకోవైపు సముద్రంతో ఉంటుంది. చాలాసార్లు గాలి ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ సురక్షితంగా ల్యాండ్ కావడానికి పైలట్లకు అదనపు శిక్షణ అవసరం. నెంబర్ 7, టొంకాటిన్ విమానాశ్రయం. ఇది హోండ్రాస్ ప్రాంతంలో ఉంది. ఈ ఎయిర్పోర్ట్లో పర్వత ప్రాంతాల వైపుగా విమానం నిటారుగా దిగాలి. పదులైన మలుపులు అవసరం అవుతాయి. ఈ ఎయిర్పోర్ట్ చరిత్రలో అనేక ప్రాణాంతక ప్రమాదాలు ఉన్నాయి. నెంబర్ 8, ఇన్స్బ్రాక్ విమానాశ్రయం. ఇది ఆస్ట్రియాలో ఉంది. ఆల్ప్స్లో ఉన్న పైలట్లు శిఖరాలు, అనూహ్య గాలులతో చుట్టుముట్టి ఉండే లోయలోకి డ్రైవ్ చేయాలి. చిన్న తేడా వచ్చినా పెను విధ్వంసం తప్పదు. అందుకే ప్రత్యేకంగా శిక్షణ పొందిన పైలట్లకు మాత్రమే ఇక్కడ దిగడానికి అనుమతినిస్తున్నారు. నెంబర్ 9, ప్రిన్సెస్ జులియానా విమానాశ్రయం. ఇది సెయింట్ మార్టిన్లో ఉంది. మహో బీచ్పై తక్కువ ల్యాండింగ్లకు ఇది ఫేమస్. జెట్లు ల్యాండింగ్కు ముందు సన్బాత్ చేసేవారికి కొద్దిగా పైనుంచి దూసుకెళ్తాయి. పర్యాటకులు వీడియోలు, రీల్స్ తీసుకొని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వాటిలో పోస్ట్ చేస్తుంటారు. అందుకే ఇది హాట్స్పాట్ అయింది. అయితే కొన్నిసార్లు జెట్లు పేలిపోయి ప్రమాదకర ఎయిర్పోర్టుగా గుర్తింపు పొందింది. చాలా ప్రమాదాల్లో వీడియోస్ తీస్తున్న ప్రజలు కూడా ప్రాణాలను కోల్పోయారు. ఇక ఆఖరిది జిబ్రాల్టర్ అంతర్జాతీయ విమానాశ్రయం, బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ. ఇక్కడ రన్వే అక్షరాల ప్రధాన రహదారిని దాటుతుంది. విమానాలు ల్యాండ్ అయినప్పుడల్లా లేదా బయలుదేరుతున్నప్పుడల్లా హైవేపై వాహనాల ట్రాఫిక్ ఆగిపోతుంది. జిబ్రాల్టర్ రాక్ చుట్టూ బలమైన గాలులు,
సమీపాలను అల్లకల్లోలంగా చేస్తాయి. చాలాసార్లు విమానాలు దిగేందుకు వీలు లేక వేరే ఎయిర్పోర్ట్లకు దారులు మళ్లించారు కూడా. ఇవే ప్రపంచంలో ఉన్న టాప్ 10 డేంజరస్ ఎయిర్పోర్ట్స్ అనమాట. వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.